హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో తయారు చేసుకునే బేసన్ లడ్డు ఇంట్లో చేసుకోవచ్చండి. అది కూడా చాలా చాలా ఈజీగా అనమాట. మీరు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు తప్పకుండా ఈ చిన్న వీడియోని చూసేసి ఫటాఫట్న మనం చక్కగా బేసన్ లడ్డూలు రెడీ చేసేసుకుందాం. ఎక్కువగా ఇలా నార్త్ ఇండియాలో ఉంటాయన్నమాట. కొంచెం కోర్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం ఒక 1/4 కప్పు పంచదారని అలాగే 4 యాలక్కాయలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పౌడర్ లాగా గ్రైండ్ చేయకూడదు అనమాట. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టి 1/4 కప్పు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగే లోపుగా మనం కొంచెం కోర్స్ బేసన్ అని దొరుకుతుందనమాట. అంటే కొంచెం బరకగా ఉండే శనగపిండి దొరుకుతుంది మార్కెట్లో, అది తీసుకోండి. అది లేకపోతే నార్మల్ శనగపిండి కూడా తీసుకోవచ్చు, బట్ కొంచెం మెత్తగా వస్తాయి అంతే నార్మల్ తీసుకుంటే. ఇప్పుడు అలాంటిది 1 కప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ కోర్స్ బేసన్ తీసుకున్నాను. దీంతోనే బేసన్ లడ్డు చేస్తారనమాట. కరిగిన నెయ్యిలో ఈ మన శనగపిండి వేసుకొని కొంచెం జల్లించుకోవాలి. ముందుగా కూడా జల్లించుకోవచ్చు. నేను డైరెక్ట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి డైరెక్ట్గా కడాయిలోనే జల్లించేస్తున్నాను. జల్లించి లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మనం చక్కగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సువాసన వచ్చేంత వరకు దగ్గరుండి కలుపుకుంటూ మనం 10 నిమిషాల పైనే వేయించుకోవాలి. వేయించినప్పుడు శనగపిండి నెయ్యిని మొత్తం పీల్చుకొని మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనకి రవ్వ రవ్వలాగా కనిపిస్తుంది అనమాట. ఇలా కనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. అలా వేరే గిన్నెలో తీసి పెట్టుకుంటే తొందరగా చల్లారుతుంది. ఈ శనగపిండి మనం మరీ చల్లారి పెట్టేయకూడదు అనమాట. గోరువెచ్చగా కూడా కాదు, కొంచెం వేడిగా ఉండాలి. మనం పట్టుకుంటే పట్టుకోగలిగేంత వేడి ఉండాలి. అలా ఉన్నప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు వేసాను అనమాట. అలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మీరు పంచదారని మరీ వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే మాత్రం అది కరిగిపోయి మనకి గట్టిగా తయారైపోతుంది. అలాగే చల్లారిన తర్వాత వేస్తే అసలు కలవదు అనమాట పిండిలో. అందుకని మనం కొంచెం టచ్ చేసినప్పుడు వేడిగా ఉండే అంత వేడున్నప్పుడు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు దాన్ని మనం డైరెక్ట్గా కూడా ఉండలు చేసేసుకోవచ్చు. కొంచెం మాత్రమే కరిగించుకుని నెయ్యి వేయాలన్నమాట. మనం సున్నుండలు చేసుకుంటాం కదా, అలాగా కొంచెం కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇలా చక్కగా ఉండలు చేసుకుని నచ్చిన సైజులో పెట్టుకోండి. ఇవి కాసేపటికి ఇలా డ్రైగా అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి 1 మంత్ వరకు ఎయిర్ బాక్స్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. సూపర్ టేస్టీగా ఉండే ఈ బేసన్ లడ్డు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.